హాయ్ ఫ్రెండ్స్, ఇది మంగళవారం లాగ్ అండి. నేను ఏమేం చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. నేను ఈ మధ్యలో కొత్త ఛానల్ ఓపెన్ చేశానండి, కట్టెల పొయ్యిల రుచులు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఆ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అవి చూడండి. చక్కగా కట్టెల పొయ్యిల మీద అది కుకింగ్ అది ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి. చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ మంగళవారం ప్రొద్దుటే లెగిసానండి. మంచిగా తుడిచేసి అలాగా ఒక అలాప అయితే వేస్తున్నాను, వాటర్ పైప్ పెట్టి. ఈలోగా ఏమైందంటే ఆ పైపు ఊడిపోయింది అనమాట. ఊడిపోయి ఆ వాటర్ అంతా నేను అక్కడ పైపుకి దగ్గరగా ఉండి పడుతున్నానేమో, మొత్తం నా మీదకి పడిపోయినాయి. ప్రొద్దుటే చలి చలి బాబోయ్, ఇంకా అసలు ఎలా పడితే అలా అనిపించింది. ఇంకా నాకు ముగ్గేసే ఇది కూడా లేదన్నమాట. మాధు నువ్వు వెయ్యమ్మా అని చెప్పేసి అన్నాను. అదిగోండి చిన్న పైపు అలా పెట్టుంటది కదా, అక్కడ నుంచి నొక్కేసి పట్టేస్తా ఉంటాను అనమాట. అది అలా మీదకి వచ్చేసినాయి అనమాట వాటర్ అన్నది. ఇంకా మాధుని అయితే వేయమంటే ఇంకా వేస్తుంది. తెలుసు కదా, మాధు చాలా సింపుల్గా కూర్చున్న చోట నుంచి పైకి లేవకుండా ముగ్గు పెట్టేస్తుంది చాలా ఈజీగా. అదిగోండి ఒక చోట కూర్చుంది, చక్కగా చుక్కలు ఎలా పెట్టేసిందో, ఇంకా అక్కడే ఉండి ఎలా ముగ్గేసేస్తుందో చూడండి. అంత ఈజీగా 4 పక్కలకి అసలు పైకి లేవక్కర్లేదు ఇంకా అనమాట. చాలా ఈజీ. నాకైతే అలాగ అసలు కుదరదు. చూసారా, చాలా బాగా వేసింది కదా ముగ్గు, ఒకే చోట కూర్చొని. కానీ అవి వాటర్ మీద పడిపోయి తడిచిపోగానే అండి ఎంత సెలో, ఇంకా అసలు నిలబడలేకపోతున్నాను. ఇంకా తప్పదు, మాధు చేత అయితే వేయించి నేను వీడియో అది తీస్తున్నాను కదా. ఇంకా తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకొని అవి కాగిన తర్వాత స్నానం చేయాల్సి వచ్చింది. లేకపోతే సన్నీళ్ళతో అస్సలు చేయలేకపోతున్నాం అనమాట. అసలు సన్నీళ్ళు ముట్టుకోవడానికే రావట్లేదు. అందుకే పైప్ వేసి వాటర్ పడుతున్నాను, కలాప కూడా చేతితో వేయకుండా. అంత కూల్గా ఉన్నది. ఇంకా ప్రొద్దుటే అవి స్నానం చేసేసిన తర్వాత నీరవి కాగిన తర్వాత స్నానం అది చేసాక ఇంకా పైకి వచ్చేసి వంట అది స్టార్ట్ చేసేసాం అనమాట. ఇంకా బూడిదది కూడా ఇవన్నీ పొయ్యిలో ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా జల్లిస్తాను కదా మొత్తం అంతా ఆ బూడిదవిని. ఇంకా ఒక డబ్బాలో అవి వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మాధు అయితే మొక్కలు అవన్నీ కూడా మంచిగా చూపిస్తుంది. చాలా బాగా వస్తున్నాయి ఈ మధ్యలో. మరి ఆ దానిమ్మ చెట్లు ఫ్లవర్స్ అవి కూడా కాయలు అవి కాస్తే బాగుండు. చూసారా, అది బూడిద జల్లించేసి ఒక డబ్బాలోకి వేద్దాము అని చెప్పేసి అంటున్నాను. అమ్మ చేతితో అలా ముట్టేసుకోకమ్మ, చేతులు ఖరాబ్ అయిపోతాయి అంటుంది మాధు అయితే. ఇంకా తప్పదు కదా, ఆ మసికుంటలు ఇవన్నీ కూడా నేను తోమవలసిందే కదమ్మా. పట్టుకురా ఒక డబ్బా, అందులో వేస్తాను, అవసరానికి తగ్గట్టు వాడుకుందాం అని చెప్పేసి అందులో వేసేసాను. ఇంకా చపాతీలు అవి చేశాను, చిక్కడికాయ చికెన్ కర్రీ చేశాను, రైస్ వండాను. దీని ఫుల్ వీడియో అండి, ఎలా చేసాను ఏంటి అన్నది కట్టెల పొయ్యి రుచులు ఛానల్లో ఉంటుంది. వెళ్ళి చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చక్కగా చూసి కమెంట్ చేయండి. లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే తినేసామండి. నేను సాయి పైన కూర్చొని శుభ్రంగా తినేసాము. మా వారికి అయితే ఉంచాను, బయటకు వెళ్ళిపోయారు కదా. కానీ మాధు తినలేదు. మాధు సెపరేట్ డైట్ చేస్తుంది అనమాట. అది వేరేగా, అది ఇంట్లోకి వచ్చిన తర్వాత అదిగోండి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని అలాగా వండుకొని తింటుంది. నేను పైన చేసేటప్పటికి లేట్ అయిపోయింది. తను కిందకు వచ్చి ఇంకా వచ్చేటప్పటికి ఆకలి బాబు ఆకలి అంతా చేసుకుంది. అలా కాదమ్మా, నువ్వు ముందు ప్రొద్దుటే చేసేసుకో ఇంకా నుంచి అనేసి చెప్పాను అనమాట. చూసారా, వెజిటేబుల్స్ అన్నీ పెప్పర్ పౌడర్ అవన్నీ వేసి చేసుకుంది మంచిగా. కర్రీ వెజిటేబుల్స్ ఎక్కువ అనమాట, ఫుల్ వెజిటేబుల్స్ ఉండాలి. ఇంకా లాస్ట్లో ఉల్లికాడలు వేసింది. కూర చూడండి, కారం వేయట్లేదు, ఇంకా పెప్పర్ పౌడర్ అలా వేస్తుంది అనమాట. కూర రెడీ అయిపోయింది చక్కగా. ఎంత రైస్ అయితే తింటుంది కొంచెం, అలా రైస్ తీసుకొని ఇదిగోండి కూర అయితే పెట్టేసుకుంది. చాలా బాగుంది తిన్నది. ఇంకా మధ్యాహ్నం ఏమో ఏదో స్నాక్స్ చేసుకుంది. అట్లాగా నేను మిషన్ అది కొడుతున్నాను అనమాట. మధ్యలో కేకేసి ఏం చేసుకుంటున్నాం ఏంటన్నది చూపించింది అనమాట. పిలుస్తుంది అమ్మ రారా అని చూపించాను. అదిగోండి అదేంటి అన్నది తర్వాత వీడియోలో వస్తుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.